మన ఇండ్లలోకి వచ్చి ఇంటి ముందుకు వచ్చి కూరగాయలు అమ్ముతాము, అల్లం ఎల్లిగడ్డ అమ్ముతాము అని చెప్పి బండ్ల మీద వస్తున్న వాళ్ళం ఫస్ట్ వాడిని ఆధార్ కార్డు తీయమనండి. అడిగి వాని దగ్గర ఏ వస్తువులు కొనకండి ఫస్ట్. ఎందుకంటే వాడు వచ్చేవాడిని ఈజీగా గుర్తుపట్టచ్చు. బయట ఉన్నవాడు వాడు మనవాడు వాడు అనేది ఈజీ గుర్తుపట్టు. ప్రతి ఒక్కడు ఇంటికి వస్తున్నాడు, వచ్చి అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అమ్ముతూ ఫస్ట్ వాడిని ఓడని ప్రశ్నించండి. వాడే ఇన్ఫార్మర్. మీరు ప్రతి ఇంటికి వచ్చి ఒకడు నాకు నీ ఇంట్లో రిపేర్ ఉందంటే ఎవడో వచ్చిందని చెప్పి కొత్త తక్కువకి వస్తున్నా అంటే వాడిని తీసుకొచ్చి ఇంట్లో రిపేర్లు చేయించుకోకూడదు. ఫస్ట్ వాడిని ఎంక్వైరీ చేయదు, వాడు ఇక్కడోడా కాదా, మన ఏరియా వాడా కాదు. మన ఏరియాలతో చేయించుకోరు. బయట వాడు వచ్చి తక్కువ చేస్తా అంటే ఎందుకు చేయించుకుంటారు మీరు? అది ఫస్ట్ అట్లాంటి బంద్ చేస్తే వాడు ఇళ్ళకి రాడు, మన చుట్టుపక్కలకు రాడు. వాడిని అవాయిడ్ చేయరు. ఇక్కడ నుంచి వచ్చి నేను తక్కువ రేటుకి చేస్తా, నేను అది చేస్తా అంటే ఫస్ట్ వాళ్ళని రానియకండి. తక్కువ రేటుకి ఇస్తా అంటే వాళ్ళ దగ్గర వస్తువులు కొనకండి. ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయరు, ఎవరిని రానియకండి. మనోళ్ళు కూడా వ్యాపార రంగంలోకి రండి, బిజినెస్ చేయండి. మీరు ఎందుకు వెనుక పోతారు? మా దగ్గర పైసలు లేదని పోకూరి, బిజినెస్ చేయండి. చేస్తేనే మనోళ్ళు మన దగ్గర కొంటారు. ఎవరో దగ్గర పోయి కొనడం ఎందుకు? మనోళ్ళ దగ్గర మనం కొనాలంటే మనోళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అన్న, నాది ట్రావెల్స్ ఫీల్డ్. నేను దాదాపు 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చాలా మంది అన్నారు, అరే నువ్వు లాస్ అవుతావు అంటే నేను లాస్ అయినా, మధ్యలో నేను లాస్ అయ్యి కూడా నేను గెయిన్ అవుతున్నా. ఎందుకంటే నేను నమ్ముకున్నది మన హిందూ ధర్మాన్ని.